కావలి పట్టణంలోని 19వ వార్డులో టీడీపీ నాయకులు లాబా కోటేశ్వరరావు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గుడికి చేరారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు నివాసంలో పసుపులేటి కండువా కప్పి ఆహ్వానించారు. కోటేశ్వరరావు అనుచరులతో కలిసి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి తన కార్యాలయాన్ని ప్రారంభించారు. తాను చేస్తున్న సేవలను గమనించి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పసుపులేటి సుధాకర్ అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు బందిపోటు దొంగలని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని విమర్శించారు. ఇక రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అయిన తాను ఘన విజయం సాధిస్తాననే నమ్మకం రోజురోజుకి పెరుగుతుందన్నారు. అభ్యర్థి నాతో జాయిన్ అయ్యి పనిచేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు ఇంతకుముందు టీడీపీ పార్టీలో పనిచేశారు. అట్లాగే సాంసన్ గారు కూడా ఎన్నో పార్టీలలో చాలా సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం వ్యక్తులు. వారంతా కూడా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలని నచ్చి నాతో చేయి కలిపి పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 19వ వార్డులో వందల మందితోటి జాయిన్ అయ్యారు వారు. అదేవిధంగా గెలుపుకి మేము మీతో ఉండి పనిచేస్తామని చెప్పని వారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్వతంత్ర అభ్యర్థి నాతో జాయిన్ అయ్యి పనిచేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు ఇంతకుముందు టీడీపీ పార్టీలో పనిచేశారు. అట్లాగే సాంసన్ గారు కూడా ఎన్నో